హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే బెల్లం సేమియా పాయసం రెడీ చేసేద్దాం రండి. కావాల్సింది 1 కప్పు సేమియాలు, యాలకుల పొడి, 1 కప్పు బెల్లం, అలాగే డ్రై ఫ్రూట్స్ అండి, బాదం పప్పు, పిస్తా పప్పు, ఎండిన ద్రాక్ష, కిస్మిస్ అని కూడా అంటారు. ముందుగా అయితే మనం ప్యాన్ పొయ్యి మీద పెట్టేసుకుని నెయ్యి అయితే పోసేసుకుందాం. నెయ్యి పోసుకుని అది హీట్ ఎక్కాక ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ముందే వేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ ముందే ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ మాడకూడదండి, మాడితే చేదొచ్చేస్తాయి అన్నమాట. ఇవి వేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఇదే బౌల్లో మనం ఏవైతే సేమియాలు తీసుకున్నామో అవి ఇందులో కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందాం. ఇవి మాడకుండా చూసుకుందాం ముందు. ఇవి రెడీ అయ్యేలో ఒక చిన్న మాట చెప్తాను అనుభవంతో. ఎప్పుడైనా మన లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే మనకి వెనక్కి లాగే వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. మనం పైకి వస్తుంటే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్లకు మనం దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు. ఇవైతే రెడీ అయిపోయినాయండి. ఈ బౌల్లోకి తీసుకుని పక్క పెట్టుకుని ఇదే బౌల్లో మనం తీసి పెట్టుకున్న సేమియాలు అయితే వేసేసుకుని అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేపేసుకుని ఇవి పక్క తీయాల్సిన అవసరం అయితే లేదండి. మనం ఎలాగ పాయసం చేసేది ఇందులోనే కాబట్టి మనం బ్రౌన్ కలర్ వచ్చాక ఇదే బౌల్లో ఒక గ్లాసు వాటర్ పోసుకొని చక్కగా ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత అప్పుడు పాలు పోసుకోవాలి. ముందే పాలు పోస్తే ఏంటంటే ఈ సేమియాలు అనేది ఉడికేటప్పటికి టైం పడుతుందన్నమాట. అందు గురించి నేను ముందు పాలు పోయట్లేదు. ముందు ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక్క 2 నిమిషాలు అది కుక్ అయ్యే వరకు ఉంచి అప్పుడు పాలు పోస్తానన్నమాట. ఇవి కుక్ అయ్యేలోపు మనం బెల్లం రెడీ చేసుకుందాం. బెల్లం ఇప్పుడు డైరెక్ట్గా వేయకూడదు, అందులో కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా, ఇసుక అలాగ మట్టి టైప్లో. ఇలా మనం వాటర్ పోసి మొత్తం బెల్లం అంతా కరిగే వరకు పొయ్యి మీద పెట్టుకుంటే ఆ ఇసుక అన్నది కిందకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది చల్లారాక వడకట్టుకుని అప్పుడు ఇందులో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాలు ఇరిగిపోతాయి అన్నమాట. ఆల్మోస్ట్ సేమియాలు ఒక 50% కుకింగ్ అయిపోయినాయి. ఇప్పుడైతే పాలు పోస్తున్నాను. ఒక 1/2 లీటర్ పాలండి. అది మన ఇష్టం, ఎంతైనా పోసుకోవచ్చు, మనకి ఎలా వీలుగుంటే అలాగా. మామూలుగా అయితే 1/2 లీటర్ సరిపోతాయి. నేను కరెక్ట్గా అయితే 1/2 లీటర్ పోసాను. కొంతమంది ఎక్కువ పోసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అందు గురించి చెప్తున్నాను. చాలా బాగుంది కదా, నెయ్యి ఫ్లేవరు చక్కగా కుక్ చేస్తుంటే ఎంత బాగా వస్తుందో. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? చేస్తే కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడైతే యాలకుల పొడి వేసేస్తున్నా. ఆల్రెడీ నేను ఒక 2 స్పూన్లు చక్కెర యాడ్ చేశానండి. అంటే కొంచెం చక్కెర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిక్సీ పెట్టినప్పుడు యాలకులు అందులో 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసాను, సపరేట్గా వేయకుండా. కొంచెం బెల్లంతో పాటు ఒక 2 స్పూన్లు చక్కెర కూడా వేస్తే దీని టేస్ట్ అన్నది బాగుంటుంది. బెల్లం సేమియా అయితే రెడీ అయిపోతుంది. ఈ బెల్లం పాకం చల్లారిన తర్వాతే పొయ్యాలండి. ఇందులో వడకట్టేసుకుని వేడిగా ఉన్నప్పుడు పోస్తే పాలు అన్నది విరిగిపోతాయి అన్నమాట. అందుకని చల్లారిపోయాక వేసి చక్కగా మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తే వేడిగా బెల్లం సేమియా పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఒకవేళ మీరు ట్రై చేసి ఉన్న కామెంట్ రూపంలో చెప్పండి మర్చిపోకుండా. ఇందాక నేను చెప్పిన మాటలు నిజమంటారా కాదంటారా? దానికి మాత్రం ఒక కామెంట్ మాత్రం చేయండి. ఈ రోజుల్లో ఎక్కువగా ఎవరిని నమ్మకూడదన్నది నా అభిప్రాయం. మనకు మంచివారిలా కనిపిస్తారు, కానీ తెలియదు కదా వాళ్ళ మనసులో ఏమున్నది. సరేనండి, ఏమంటారు? నా మాటలు నిజమా కాదా? రెడీ అయిపోయిందండి చక్కగా బెల్లంతో చేసిన సేమియా పాయసం. బాగుంది కదా? బాగుంటే మాత్రం కామెంట్ చేయండి. ఉంటాను మరి.